ఇది నిజమా అనేటువంటి ఆ మాటలో అక్కడ అవ్వకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది నిజమా అని అడిగినప్పుడు అవును ఇది నిజమే అని చెప్పుంటే స్థిరమైనటువంటి విశ్వాసము గల స్త్రీగా దీవించబడేది. ఇది నిజమా అని అన్నప్పుడు నిజమే అని ఒప్పుకుందా కానీ అబద్ధాన్ని అనుసరించడాన్ని బట్టి అక్కడ ఆమె శాపగ్రస్తురాలైనట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఆ వాక్యభాగం సోదరులు రాజుగా చదివించారు మనకి. 3వ అధ్యాయం 1వ వచనములో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. దీనికి ఆ స్త్రీ చెప్పిన సమాధానం నిజమా కాదా? నిజమే చెప్పింది కదా. నిజమా అని అడిగితే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంది అవ్వ. నిజాన్ని ఒప్పుకుంది కానీ జరిగించేటప్పటికి ఏం చేసింది? అబద్ధాన్ని జరిగించింది. ఒప్పుకోవడం నిజం ఒప్పుకుంది, జరిగించకపోవడికి అబద్ధాన్ని జరిగించి, అంటే సాధారణ మాటను నమ్మి దేవుడేమో చస్తావని చెప్పాడు, అపవాదేమో మీరు చావనే చావరు దేవదూతల్లా ఉంటారని చెప్పాడు అపవాది. దేవుడి మాట నిజమని చెప్పి అపవాది చెప్పిన అబద్ధాన్ని జరిగించి శాపగ్రస్తురాలైనటువంటి స్థితిలో అవ్వను మనమైతే కనుగొంటాం. ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో ఇలాంటి ప్రశ్నే క్రైస్తవులుగా మనకొస్తే, ఈ డిసెంబర్ నెలలో మనకొచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే క్రిస్మస్ అనేది నిజమా అబద్ధమా? క్రిస్మస్ అనేది నిజమా అబద్ధమా? అవ్వ మౌనంగా లేదు, మనకంటే అబ్బాయి బెటర్. అయితే క్రిస్మస్ అనేది నిజమా అబద్ధమా అనే దానికి ఆన్సర్ చెప్పగలగాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రిస్మస్ అంటే ఏంటి అది తెలియాలి ముందు. క్రిస్మస్ నిజమా అబద్ధమా అనేది అది తెలియాలంటే ఫస్ట్ అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి అంటే క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటి అని. క్రిస్మస్ అంటే ఏంటి? నేటి దినాల్లో క్రైస్తవుల ఆలోచన ఎలా ఉందంటే, ఇప్పుడు మా నిత్యశ్రీ స్కూల్కి వెళ్తుంది. ఆగస్టు 15 కూడా చాలా నీట్గా రెడీ చేసి నిత్యశ్రీని స్కూల్కి పంపించినప్పుడు ఆ నిత్యశ్రీని అడిగితే, ఈరోజు ఆగస్టు 15 కదా, స్వతంత్ర దినోత్సవం కదా, స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి అని అడిగితే ఆ అమ్మాయి ఏమంటో చెప్తే తెలుసా? ఏం చెప్తుంది నిత్యశ్రీ? స్వతంత్ర దినోత్సవం అంటే ఏముంది, చాక్లెట్లు కేకులు ఇస్తారు, జెండా ఎగరేస్తారు, ఇంకా బెస్ట్ ఏంటంటే 10ంటికే స్కూల్కి వదిలేస్తారు. అంటే ఆగస్టు 15 అంటే పిల్లల దృష్టిలో చాక్లెట్లు కేకులు జెండా ఎగరేయటం అదా? మరి అలాగే నేటి దినాల్లో క్రైస్తవులు కూడా క్రిస్మస్ అంటే ఏంటంటే అలాగే చాక్లెట్లు, క్యాండిళ్ళు, క్రిస్మస్ తాత, క్రిస్మస్ చెట్లు, రికార్డింగ్ డ్యాన్సులు. ఇదేనా క్రిస్మస్ అంటే? ఇప్పుడు ఆ అమ్మాయికి అంటే వయసు లేదు కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి ఆమె తెలిసిన దాంట్లో ఏం చెప్పింది. మరి నేటి దినాల్లో క్రైస్తవులు ఎవరిని అడిగినా సరే క్రిస్మస్ చేసుకుంటున్నాము, క్రిస్మస్కి వెళుతున్నాము, క్రిస్మస్ జరిగించే దినాలు వచ్చినాయి అనే పదం వాడతారు తప్ప అసలు క్రిస్మస్ అనే పదం యొక్క అర్థాన్ని మొదట గ్రహించట్లేదు. దీన్ని మనం క్రిస్మస్ అనే దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ అనే పదం వాడతారు. దీంట్లో 2 పదాలు ఉంటాయి. క్రైస్ట్ ప్లస్ మాస్ అనేటువంటి పదం. క్రైస్ట్ ప్లస్ మాస్ని బట్టి క్రిస్మస్ అనే పదాన్ని మన వాళ్ళు వాడతారు. వాస్తవంగా ఈ పదం బైబిల్లో ఎక్కడా కూడా లేదు. సరే, క్రిస్మస్ అంటే 2 పదాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకటి క్రైస్ట్ అని, రెండవది మాస్ అని. క్రైస్ట్ అంటే ఏంటి? క్రీస్తు. మాస్ అంటే ఏంటి? మాస్ అంటే ఏంటో తెలుసా? మాస్ అంటే ఏంటి? మాస్ అనే పదానికి ఇంగ్లీష్లో కొడితే ఏమొస్తుందంటే ముద్దండి.
మొద్దు మొదలుపెట్లుగా బరువు లేక ముద్ద అనే పేరు వస్తుంది. మాస్ అనే పదం మీకు అర్థం ఏంటంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి లేకపోతే ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకొని మాస్ అంటే ఏంటి అనేది ఇంగ్లీషులో కనుక మీరు చూసినట్లయితే దాని అర్థం ఏంటంటే బరువు లేక మొద్దు లేక ముద్ద అనేటువంటి ఆన్సరు, ద్రవ్యరాశి అనేటువంటి ఆన్సర్ వస్తుంది అక్కడ. దీనిని కొత్త నిబంధనలో ఈ పదాన్ని ఎక్కడా కూడా ఎవరూ వాడలేదు. కానీ కేథలిక్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే, మాస్ అనేటువంటి పదం మనకు కావాలి అని, వాస్తవంగా మాస్ అనేది ఇంగ్లీష్ పదం కాదు. లాటిన్ భాషలో మాస్ అంటే పరిచర్య చేయటము, సేవించటము, ఇంకా వాడుక భాషలో వచ్చేటప్పటికి ఆరాధన అని అర్థం. మాస్ అనేది ఇంగ్లీష్ కాదు. ఏ భాష? లాటిన్ భాషలో మాసు అంటే సేవించటం, అంటే క్రీస్తును మాత్రమే కాదు, దేవాలయంలో జరిగించేటువంటి ఏ కార్యక్రమం చేయటానన్నా ఈరోజు మాస్ ఉన్న మాకంటారు వాళ్ళు. మాస్ అంటే పరిచర్య ఉంది, సేవ చేసే పని ఉంది. సరే, దాన్నే కథలిక్స్ అనేటువంటి ఏం చేశారంటే క్రిస్మస్గా దాన్ని పెట్టారు. పోనీ ఇప్పుడు మాసు అంటే ఆరాధన అనే కనుక అనుకున్నట్లయితే, ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటి? నీకు రాశాను కదా, బోర్డుల మీద రాశాను కదా. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు ఆరాధన అని దాని అర్థం. ప్రతి ఒక్కరూ కూడా ఇది మీరు రాసుకోవటం చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు ఆరాధన అనే అర్థము. మాస్ అంటే లాటిన్ భాషలో మాత్రమే సేవించుట లేక పరిచర్య చేయుట అనేటువంటి అర్థాలను మొదటి భాగంలో మనం చూస్తాం. కొంచెం బయటికి వెళ్ళడాన్ని బట్టి ముందే రాయలేదు నేను. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం వేసుకున్నాం కదా, ఫస్ట్ది క్రిస్మస్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాము. క్రైస్ట్ ప్లస్ మాస్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు మాస్ అంటే ఏమనుకున్నాం? లాటిన్ భాష ప్రకారంగా ఒకవేళ ఆరాధన అని అనుకుంటుకోవాలి, వాడుక భాషలో పరిచర్య లేకపోతే సేవించడం అనుకున్నాం కదా. ఇప్పుడు క్రీస్తు ఆరాధన అంటే ఆరాధన అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? బైబిల్లో క్రిస్మస్ అంటే ఇప్పుడు క్రీస్తును ఆరాధన చేయటము అనే మాట కనుక మీరు అనుకున్నట్లయితే దాని అర్థం అదే కదా. క్రీస్తు పుట్టుక కాదు, క్రీస్తు మరణము కాదు, క్రీస్తు పునరుద్ధానము కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. అది కేథలిక్స్ వారి ద్వారా లాటిన్ భాషలో పుట్టింపబడినటువంటి మాటగా దాన్ని మనం చూస్తున్నాము. ఇప్పుడు ఆరాధన అంటే ఏంటి? ఆరాధనని దేన్ని అంటారు? ఈ ఆరాధన అనే పదం బైబిల్లో మనకి దాని అర్థాన్ని గ్రహించాలంటే, బైబిల్ మొట్టమొదట మనకి ఏ భాషలో రాయబడింది? హెబ్రీ భాషలో రాయబడింది. హెబ్రీ భాషలో శాఖ అనే పదాన్ని వాడతాడు. హెబ్రీ భాషలో శాఖ అనే పదం వాడతాడు. అనగా దీని అర్థం ఏంటంటే వంగి నమస్కరించుట, లేదా మొక్కుట, లేదా సాగిలపడుట. ఆరాధన అనే మాటకు అర్థం ఏంటంటే వంగి నమస్కరించడం, మొక్కటం, సాగిల పడటం అనేటువంటి అర్థాలను పరిశుద్ధ గ్రంథమందు మనం చూస్తాము. ఆరాధన అనే మాటకు బైబిల్ ప్రకారం అనేటువంటి పర్యాయ పదాలు ఇవి మాత్రమే పరిశుద్ధ గ్రంథమందు మనం చూస్తాము. బైబిల్లో హెబ్రీ భాషలో రాయబడిన బైబిల్ గ్రంథమందు మొట్టమొదట శక అనే పదం ఉంటుంది. ఇది ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనములో ప్రారంభంలో దాన్ని చూస్తాం. అబ్రహాము గారు సింధూర వనములో
ముగ్గురు మనుషులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన వంగి సాగిలపడి నమస్కరించాడు కనుక దానిని శాఖ అని, ఆరాధన అని అంటారు. ఆరాధించుతున్నామంటే దాని అర్థం ఏంటంటే వంగి నమస్కరిస్తున్నాము, లేక మొక్కుతున్నాము, లేక సాగిల పడుతున్నాము అని అర్థము. దాని యందు మనమైతే కనుగొంటాము. ఆరాధన అంటే అది అర్థం. ఇప్పుడు ఈ ఆరాధన విషయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఆరాధనకి అర్హుడా కాదా? అర్హుడే కదా. ఇప్పుడు ఆ సబ్జెక్టు మనది కాదు. దీని విషయంలో అయితే ఓకే. ఇప్పుడు క్రిస్మస్ అనేది ఎవరి ఆరాధన? క్రీస్తును ఆరాధించుటకు ఏర్పాటు చేయబడినటువంటి పదంగా దాన్ని వాడుతున్నాం కదా. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆరాధనకు అర్హుడు కాబట్టి అది మనకు అర్థమైంది కాబట్టి దాన్ని వదిలేస్తే, ఇప్పుడు క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన చేయటానికి అర్హుడా కాదా? క్రీస్తును ఆరాధన చేయొచ్చా అనే దానిని ఇప్పుడు మనం 4వదిగా మనం చూస్తాము. క్రీస్తు ఆరాధనకు పాత్రుడా? ఇప్పుడు అనమాట చెప్పాలంటే క్రిస్మస్ అనేది కరెక్టా చెప్పుకున్నాం కదా మనం. క్రీస్తు ఆరాధనకు పాత్రుడా అని అంటే దేవుని వాక్య భాగమందు ఆరాధన అంటే ఏమనుకున్నాం? క్రీస్తుకి మొక్కారా? అది ఆరాధనే. క్రీస్తుకి సాగిలపడ్డారా? అది ఆరాధనే. క్రీస్తుకి నమస్కారం చేశారా? అది ఆరాధనగానే ఉంటుంది. అంటే ఎవరిని నమస్కారం చేసినా అది ఆరాధన అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం అధికారులకు నమస్కారం చేస్తాం, పెద్దలకు నమస్కారం చేస్తాం, తల్లిదండ్రులకు నమస్కారం చేస్తాం, దేవునికి నమస్కారం చేస్తాం. కానీ వీళ్ళందరిని ఆరాధించడం కాదు. ఎవరినైతే దేవునిగా భావించి నమస్కరిస్తామో అది ఆరాధన. ఒక తల్లిగానో, ఒక పెద్దగానో, ఒక నాయకుడిగానో భావించి నమస్కారం చేస్తామో అది గౌరవం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నమస్కరిస్తే అది ఆరాధన అవ్వదు. కానీ యేసుక్రీస్తుని దేవుడిగా భావించి నమస్కరిస్తే అది ఆరాధన అవుద్ది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పరిశుద్ధ గ్రంథమందు ఎవరైనా మొక్కారా, లేక ఆయనకి సాగిలపడ్డారా, నమస్కరించారా అనేది ప్రధానమైంది. దాన్ని దేవుడు అంగీకరిస్తాడా? రెండవది, యేసుక్రీస్తు అని దేవుడిగా వాళ్ళు మొక్కారా, దేవుడిగా సాగిలపడ్డారా, దేవుడిగా ఆరాధన చేశారా అనేది ప్రాముఖ్యమైనది. దీని అందు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఆయన జన్మించినటువంటి గురుతును మొదట కనుగొన్నటువంటి వాళ్ళు ఎవరండి? తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులను మనం చూస్తాము. దీని యందు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి అనే పదమంది. ఈ వాక్య భాగములో జ్ఞానులు రాజుగా ఆయన కలుసుకోవటానికి వచ్చారా, దేవుడుగా ఆయన చూసుకోవడానికి వచ్చారా? జ్ఞానులు. వీళ్ళేం అజ్ఞానులు కాదు. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు క్రీస్తు జన్మించిన తర్వాత వాళ్ళు చదివిన శాస్త్రాలను బట్టి ఎక్కడో తూర్పు దేశం అనేటువంటి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ యేసుక్రీస్తుని వెతుక్కుంటూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన కనుగొనే ప్రాసెస్లో ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారు? వాళ్ళు హేరోదు దగ్గరికి వెళ్ళి హేరోదుని అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని. వీళ్ళు రాజుగా భావించి రాజుగా చూడటానికి మాత్రమే వస్తే రాజుగారికి ఏమిస్తారు, రాజుగారికి ఏం చేస్తారు? రాజుగారికి నమస్కారం చేస్తారు, కామని అందరు చేసినట్టు చేస్తారు. రాజుగారికి కానుకలు ఇస్తారు, కామని అందరు కానుకలు ఇస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడారు అంటే, మేము ఆయనను చూచి ఏం చేయడానికి వచ్చాం? పూజింపవచ్చితిమి. పూజ అనేది ఎవరికి మాత్రమే చేస్తారు యూదులు?
ఎవరికి అంటే రాజును కనుగొనటానికి మేము వచ్చాము, కానీ మేము వచ్చిన ఆ రాజు పూజింపటానికి అర్హుడైన వాడు, పూజించడానికి వచ్చామన్నారు వాళ్ళు. యేసుక్రీస్తుని పూజించడానికి వచ్చారు అంటే యేసుక్రీస్తుని వాళ్ళు ఏమని భావిస్తున్నారు? రాజనా దేవుడనా? ఏమని? రాజు, మరియు మేము పూజించవలసిన వాడు ఉన్నాడు కనుక ఆయన దేవుడు అనే భావనతో వాళ్ళు వచ్చి హేరోదుని అడిగారు. యేసుక్రీస్తు వారిని పూజించడానికి లేక యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి జ్ఞానులు బయలుదేరి వచ్చినప్పుడు ఆ జ్ఞానులకు మార్గం చూపించింది ఎవరు? ఒక నక్షత్రం. ఈ నక్షత్రాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరై ఉంటారు? అప్పుడు తండ్రి అయిన దేవుడే కదా. అంటే తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తుని ఆరాధించడం ఇష్టం కదా. ఇప్పుడు ఆయనకి ఇష్టమయ్యే కదా ఆ నక్షత్రాన్ని చూపించనిచ్చాడు. ఆ నక్షత్రం ద్వారా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి యేసు దగ్గరికి వెళ్ళారు, హేరోదుని అడిగారు, మేము ఆయనకి పూజ చేయడానికి వచ్చామని. సరే, వీళ్ళు వచ్చారు, కానీ జ్ఞానులు పూజించేసి వెళ్ళారా, పూజించకుండా వెళ్ళారా? ఆ వాక్య భాగం మనం చదువుకున్నట్లయితే 11వ వచనం మనం చూడండి. 11వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి 2:11 ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోనమును కానుకలుగా ఇచ్చిరి. అంటే ఇక్కడ కానుకలు మాత్రమే కాకుండా ఈ జ్ఞానులు ఏం చేశారు అంటే ఆయనను ఆరాధించారు. చేసిన వాక్య భాగంలో అక్కడ ఉంది కదా, ఆరాధన అనే పదం అక్కడ ఎక్కడ ఉంది? అందులో సాగిలపడి అంటే యేసుక్రీస్తుకు వీళ్ళు సాగిలపడ్డారు. కానీ రాజుగా మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిగా మాత్రమే కాదు, పూజ అనేది కూడా ఉంది కాబట్టి ఏమని భావించారు వాళ్ళు? దేవుడిగా భావించి జ్ఞానులు ఆయనకు ఆరాధన చేశారు. ఓకే, మన వాళ్ళ భాషలో చెప్పాలంటే క్రిస్టమస్ చేశారు అక్కడ వాళ్ళు, క్రీస్తు ఆరాధన చేశారు కదా. వాళ్ళు జ్ఞానులు, అజ్ఞానులు ఏవి కాదు, తెలివి తక్కువ వాళ్ళు కాదు, జ్ఞానం కలిగిన వాళ్ళుగా దాన్ని వాళ్ళు జరిగించారు. ఈ జ్ఞానులు మాత్రమే కాకుండా మరలా మనము అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వది, అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం చదివినట్లయితే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమను. ఇక్కడ ఈ వాక్య భాగంలో కుష్ఠరోగి అయిన వాడు అక్కడ వచ్చి ఆయనకి మొక్కాడు. మొక్కటం అంటే కూడా ఏమనుకున్నాం మనం? ఆరాధన అనుకున్నాం కదా. కానీ దేవుడిగా భావించి మొక్కితేనే ఆరాధన, మనిషిగా గౌరవించి మొక్కితే ఆరాధన కాదు. ఇప్పుడు కుష్ఠరోగి ఒక మనిషిగా మొక్కాడా, ఆయన దేవుడిగా భావించి మొక్కాడా? ఎలా చెప్తాం మనం? ఎలా చెప్తామంటే ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏమడుగుతారు? రాజు అయితే, అయ్యా కుష్ఠరోగంతో బాధపడుతున్నాను, నాకు 10,000 సాయం చేయమని అడుగుతాడు ఎవడైనా కదా. నాకేమైనా ఆశ్రయం కల్పించమని అడుగుతాడు ఎవడైనా. రాజుగారు నన్ను స్వస్థపరచమని అడగడు కదా, అడుగుతాడా? ఒక రాజుకైతే స్వస్థపరిచే శక్తి ఉండదు. కుష్ఠరోగి ఆయనను ఏమడిగాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నన్ను స్వస్థపరచు అని ఒక కుష్ఠరోగి అడగగలిగాడు అంటే ఆయన ఎలా చూస్తున్నాడు? ఆయన దేవునిగానే చూసి అందుకే ఇక్కడ మొక్కాడు. అంటే కుష్ఠరోగి చేసింది కూడా ఆరాధన. ఏ ఆరాధన? ఎవరు ఆరాధన? క్రీస్తును గురించినటువంటి ఆరాధన కుష్ఠరోగి కూడా చేశాడు. ఎందుకంటే ఈ రోగం కలిగిన వ్యక్తి కూడా ఆయనను స్వస్థపరచగలడని నమ్మి ఆయనకు మొక్కాడు కాబట్టి అది ఒక ఆరాధన. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన వెళ్తాడు. అదే మత్తయి సువార్త మీరు చూసినట్లయితే మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి చాచి
ఆమె మీద ఉంచుము. ఇక్కడ ఈ వాక్య భాగంలో కూడా ఒక సమాజం అందు ఒక అధికారి వచ్చి యేసుక్రీస్తు అని అడిగాడు. ఒక అధికారి ఈయన వచ్చి కూడా ఏమని అడిగాడంటే, అయ్యా నా కుమార్తె చచ్చిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా ఎంత గొప్ప అధికారి అయినా తన బిడ్డ చనిపోయిందంటే ఏం చేయగలడు? మట్టి కార్యక్రమాన్ని డబ్బులు ఇస్తాడేమో, లేకపోతే ఏదైనా ప్రభుత్వ పరంగా డబ్బులు వచ్చే అవకాశం ఇస్తాడేమో. చచ్చిపోయినాన్ని బతికించడు కదా. ఇక్కడికి ఒక అధికారి వచ్చి యేసు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమార్తె చచ్చిపోయింది కాబట్టి నువ్వు నాకు న్యాయం చెయ్యి, లేకపోతే నా పక్షంగా నువ్వు వాదించని అడగలేదు. అక్కడ చచ్చిపోయిన నా కుమార్తెను బ్రతికించని మొక్కాడు. చనిపోయిన కుమార్తెను బ్రతికించు అని మొక్కాడు అంటే దేవుడిగా భావించా, ఒక అధికారిగా లేకపోతే ఒక మనిషిగా భావించాడా? దేవుడిగా భావించి ఇక్కడ కూడా ఈయన ఆయన కుమార్తెను బ్రతికించమని అక్కడ ఆయనకు మొక్కాడు. అంటే ఇక్కడ జ్ఞానులు యేసుక్రీస్తు వారిని ఆరాధన చేశారు, కుష్ఠరోగి యేసుక్రీస్తు వారిని ఆరాధన చేశాడు, ఒక అధికారి కూడా యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? ఆరాధన చేశాడు. ఇంకా తర్వాత చాలా వచ్చినట్టు చివరికి అపోస్తులలో కూడా ఆయన కాళ్లకు నమస్కారం చేసినట్లుగా మనము లూకా సువార్త యందు కానీ మత్తయి సువార్త చివరి భాగం అందు కానీ కూడా కనుగొంటాం. చూడండి, మత్తయి సువార్త మనం చూసినట్లయితే మత్తయి సువార్త యొక్క వాక్య భాగంలో మత్తయి సువార్త 28వ చదవండి సారి. వారు ఆయన చూసి చూడండి, ఇక్కడ వారు ఆయనను చూచి ఆయన మ్రొక్కిరి కానీ కొందరు సందేహపడిరి అనే మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఎవరు కూడా మ్రొక్కాడు? అపోస్తలులు కూడా ఆయనకి మ్రొక్కారంట. ఎప్పుడు? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు మ్రొక్కారు. చనిపోయి ఒక వ్యక్తి తిరిగి లేచాడు అని అంటే అప్పుడు వాళ్ళు ఆయన ఏమని భావించుంటారు? మరణమును గెలిచిన వ్యక్తిగా భావించి అప్పుడు వాళ్ళు ఆయనకి మొక్కారు. కనుక జ్ఞానులు ఆరాధన చేశారు, కుష్ఠరోగి ఆరాధన చేశాడు, ఒక అధికారి ఆరాధన చేశాడు, అపోస్తలులు కూడా ఆయనకు ఆరాధన చేశారు. ఆరాధన అంటే నమస్కరించడం, మొక్కటం, సాగిలపడటం అనేటువంటి అర్థాలని మనం చూస్తున్నాము. ఇది దేవుడిగా భావించి ఆరాధనగా చేయటానికి యేసుక్రీస్తు వారు మాత్రమే దాన్ని అంగీకరించాడు. ఇక్కడ జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధిస్తున్నప్పుడు అది వాక్యానుసారం కాదని దేవుడు క్రీస్తు విషయంలో వాళ్ళని ఆపలేదు. ఆపాడా? ఆయన దేవుడు ఎందుకు అవుతాడు, ఆయన ఎందుకు ఆరాధించాలని దేవుడు క్రీస్తు బాలుడుగా ఉన్న జ్ఞానులు దేవుడు ఆపలేదు. పోనీ కుష్ఠరోగం వచ్చేటప్పటికి యేసుక్రీస్తుకి 30 సంవత్సరాలు పైబడే వయసు వచ్చింది. కుష్ఠరోగం వచ్చేటప్పటికి యేసుక్రీస్తు 30 సంవత్సరాలు పైబడే వయసులో ఉన్నాడు కనుక నాకు నువ్వు మొక్కి ఆరాధన చేయటం ఏంటి, నా ఆరాధన కనుగొండు కాదని చెప్పి కుష్ఠరోగిని ఆయన ఆపలేదు. ఆపాడా? ఆపలేదు. ఒక అధికారి కూడా వచ్చి ఆయనకు మొక్కినప్పుడు కూడా నీవు నాకు మొక్కకూడదు అని చెప్పి యేసుక్రీశ్వరు అనలేదు. అపోస్తలులు మొక్కుతున్నప్పుడు కూడా మీరు నాకు మొక్కకూడదని యేసుక్రీశ్వరు అనలేదు. కారణం ఏంటంటే ఆయన ఆరాధనకు పాత్రుడుగా ఎత్తబడిన వాడు కనుక ఆయన ఆటంకం చెప్పలేదు. ఇలాగే దేవుడిగా భావించి మిగతా వాళ్ళకు కూడా మొక్కి నమస్కారం చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఉదాహరణకి అపోస్తలుల కార్య గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథంలో 14వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు మీరు చూడండి. 14వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు. 14వ అధ్యాయం 12 నుండి అపోస్తలులైన బర్నబాకు చదవండి. పౌలును ఈ సంగతి విని చూడండి, వాక్యం చూసినట్లయితే 12 చదువుకున్నాం. బర్నబాకు జపతి అనియు పౌలు అపోస్తలుల కార్యం 14:12 అండి. పౌలు చేసిన దాన్ని చూసి లోకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన వద్దకు కేకలు వేసి, ఇప్పుడు బర్నబాకు జపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగ అయినందున అతనికి హెర్మియా అనియు పేరు పెట్టిరి. ఈ వాక్య భాగంలో
పౌలు బర్నబాలు దేవుని వాక్యని ప్రకటన చేస్తున్నారు. పౌలు బర్నబాలు దేవుని వాక్యని ప్రకటన చేస్తూ కొంతమందిని అక్కడ అద్భుతంగా స్వస్థపరిచారు. స్వస్థ కార్యం ఎప్పుడైతే జరిగిందో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏమన్నారంటే, ఎలాంటి స్వస్థత అనేది జరిగిందంటే మీరు మనుషులు కాదు దేవుళ్ళు అని భావించి పౌలు బర్నబాల దగ్గరకు వచ్చి వాళ్ళు నమస్కారం చేసి వాళ్ళకి వాళ్ళ దృష్టిలో దేవుళ్ళైన పేర్లు పెట్టేశారు. పెట్టి అక్కడ వాక్య భాగంలో ఉంటుంది, వాళ్ళు 11వ వచనం, పట్టణమునకు ఎదురుగానున్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లు పూల దండలు ద్వారం ఎదురు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవలనని ఉండేనో. ఏం చేశారంటే వీళ్ళు, మీరు మాకు దేవుడు కాబట్టి మీకు దండలు వేసేయాలి, మీరు మాకు దేవుళ్ళు కాబట్టి మీకు బలి అర్పించేయాలని చెప్పి పౌలు బర్నబాలన్న వాళ్ళు దేవుళ్ళుగా భావించి పూజించడం సాధ్యేస్తున్నారు. వెంటనే వాళ్ళు ఇద్దరు ఏం చేశారో తెలుసా, తమ వస్త్రాలు చిప్పుకొని మేము మీలాంటి నరులమే, మేము మీలాంటి నరులమే కనుక మా విషయమందు ఎలాంటి పనులు, ఆ మమ్ములను ఆరాధించే పనులు చేయొద్దని వాళ్ళని ఆపటానికి చాలా కష్టపడి మేము దేవుని సువార్తను మాత్రమే మీకు ప్రకటించి జీవము గల దేవుని వైపు తిప్పటానికి మేము ఆయన దాసులుగా వచ్చామని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారికి చేసినట్లుగానే అపోస్తలులకు కూడా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. కారణం ఏంటో తెలుసా, మేము సామాన్యమైన మనుషులము, మేము ఆరాధనకు యోగ్యులము కాదు, రెవరెండ్ అనేది మాకు అర్హత లేనిది అని వాళ్ళు ఆపారు. మరి యేసుక్రీస్తు వారు దాన్ని ఆపలేదు అంటే కారణం, ఆయన ఏమై ఉన్నాడు, దానికి ఆయన అర్హుడు. దేనికి? ఆరాధనకి యేసుక్రీస్తు వారు అర్హత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తును ఆరాధించటం అనేది, తండ్రిని చేస్తూ క్రీస్తును కూడా ఆరాధించటం అనే దానిని ప్రధానంగా మనం అయితే చూస్తున్నాము. కనుక ఇప్పుడు మళ్ళీ క్రీస్తును మనం ఆరాధించవచ్చా, ఆరాధించకూడదా? మీరంతా పడి చూసినట్లయితే క్రీస్తును మనం ఆరాధించవచ్చు. లోకరైతే భాషలో చెప్పాలంటే క్రిస్మస్ మనం చేయొచ్చా, చేయకూడదా? మళ్ళీ ప్రశ్న. మరి యాజీ అనుకున్నాం కదా, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, క్రీస్తుని ఆరాధన చేయొచ్చా, చేయకూడదంటే చేయొచ్చంటున్నారు. క్రిస్మస్ చేయొచ్చా, వద్దంటే చేయకూడదా? కాబట్టి చేయొచ్చా, చేయకూడదా అని అంటే చేయొచ్చు. కానీ ఈ క్రిస్మస్ విషయంలో ఎలా క్రీస్తును మనం ఆరాధించేయాలి, క్రీస్తును ఎలా ఆరాధించాలి, క్రిస్మస్ అనేది ఎలా చేయాలి? లోకరీతిక బైబిల్లో లేదు క్రిస్మస్ అని, కానీ నిజంగా క్రిస్మస్ చేయాలంటే ఎలా దాన్ని జరిగించాలి? క్రీస్తు యొక్క ఆరాధనను గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే చూడండి, రోమేలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. రోమేలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, ఇతరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఈయన అంటే ఎవరు? ఇతరులు వీరు వారు శరీరం బట్టి ఎవరు పుట్టారు? అందులో క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. కాబట్టి క్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆయన కూడా దేవుడు. క్రీస్తు దేవుడై ఉన్నాడు. దేవుడై ఉండి ఏముంది అక్కడ? సర్వాధికారి అయి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనే పదం ఉందా? డిసెంబర్ 25 ఉంది అక్కడ. క్రీస్తు ఆరాధనకు పాత్రుడుగా ఎంచబడటంలో అక్కడ ఏముందంటే క్రీస్తు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరము ఎప్పుడు కూడా దేవునికి స్తుతి అనగా దేవుడైనటువంటి క్రీస్తునకు స్తుతి అనేది నిరంతరము చెల్లించే వాళ్ళమై ఉన్నామని చెప్పి ఆమేన్ అంటాడు. అక్కడ ఆమేన్ అంటే అలాగూ జరుగును గాక. ఏం జరగాలి? డిసెంబర్ నెల కాదు, 365 రోజులు కూడా క్రీస్తుకు ఆరాధన, క్రీస్తుకు స్తుతి నిరంతరమును జరగాలనేది లేఖన భాగాల్లో స్పష్టంగా రాయబడినటువంటి మాట. అందుకే ఒక డేట్ పెట్టకుండా అక్కడ నిరంతరమున కూడా ఆయన ఏమై ఉన్నాడంటే
స్తోత్రార్హుడై ఉన్నాడు అనే మాటని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి యేసుక్రీస్తు వారికి క్రిస్మస్ అనేటువంటిది, ఇలా క్రీస్తు ఆరాధన అనేటువంటిది చేయాలి అంటే ఎలా దాన్ని చేయాలని బైబిల్ చెప్పింది. బైబిల్లో మనం వెళ్ళినట్లయితే 1 రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువని చూడండి. ఇక్కడ మీకు చెప్తున్నాను, దీనికి బైబిల్ చెప్తున్న ఆన్సరు 1 సోదరులు చెబుతున్నారు. అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడుదువు. ఇక్కడ ఈ వాక్య భాగం మీరు చూసినట్లయితే, అంటే ఇప్పుడు క్రీస్తును ఆరాధన చెయ్యాలి అంటే, క్రీస్తును ఆరాధించేటువంటి వాళ్ళు ఏమై ఉండాలి? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఏమై ఉండాలి? హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడుదువు అనే పదం రాయబడిందంటే, రక్షణ పొందినటువంటి వారు ఆయన ఆరాధన చేయడానికి అర్హులు. బైబిల్ స్పష్టంగా ఉంది కదా. ఎలయనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని మృతుల్లోని దేవుడు ఆయన లేపనని విశ్వసించిన ఎడల నీవేం పొందుతావు? రక్షణ పొందుతావు. 1 రక్షణ పొందినటువంటి వాడుగా నువ్వు క్రిస్మస్ చేయాలి. రక్షణ పొందిన వాడే క్రిస్మస్ అనేది చేయాలి. ఇంకా రెండవ వచ్చినప్పటికీ వాక్య భాగం మీరు చూసినట్లయితే, అదే రోమీయులకు రాసిన పత్రికలు ఇంతకు మనం చదువుకున్నాం కదా, 9వ అధ్యాయము 5వ వచనంలో పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, అంటే ఈయన ఎలా ఉన్నాడంట? నిరంతరము స్తోత్రార్హుడు. అంటే ఇప్పుడు క్రీస్తు ఆరాధన చేయాలంటే నెక్స్ట్ క్రిస్మస్ చేసే వ్యక్తికి ఉన్న 2వ లక్షణం ఏంటి? 1 రక్షణ పొందినటువంటి వాడు అయి ఉండాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి ఆధారం. 2వది ఆ వ్యక్తి ఆయన ఏం చేస్తూ ఉండాలి? నిరంతరమున కూడా స్తుతించేటువంటి వాడై ఉండాలి. 3వది చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నాం. జనసరం చూడండి, ఇక్కడ మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా చూడండి, ఇక్కడ ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే 2వది క్రీస్తును ఆరాధించడం అంటే ఏంటంటే క్రీస్తుని నమ్మి రక్షణ పొందటం. క్రీస్తుని ఆరాధించడం అంటే ఏంటంటే క్రీస్తుని నిరంతరమును కూడా స్తుతించటం. నిరంతరము స్తుతించటం. ఇప్పుడు 3వది ఏంటి? ఆయన మరణమును ప్రచురించటం. 4వది ఏమిటి అంటే ఆ వాక్యం చూడండి, అదే అపోస్తలుల కార్య గ్రంథములో మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు మొదలయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండేనని రాయబడింది. అంటే ఇప్పుడు క్రీస్తును ఆరాధన చేసేటువంటి విషయంలో 1 క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షణ పొంది నిరంతరమైన స్తోత్రార్హుడై ఉన్నాడనే విషయాన్ని గ్రహించి ఆయన మరణాన్ని ప్రచురిస్తూ ప్రతి ఆదివారం ఏం చేయాలంట? రొట్టె విరవాలి. ఇది అపోస్తలులు ఏర్పాటు చేసింది కాదు.
లూకాసు వార్త మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. 19-20 పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని ఆ గిన్నె నా రక్తమనైన క్రొత్త నిబంధన. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ఆరాధించాలనుకునేటువంటి వాడు ఈ రకంగా ఆరాధన చేయాలి. ఇంక చెప్పాలంటే క్రిస్మస్ చేయాలంటే ఇలా చేయమన్నాడు. ఎలాగా యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె దరాసనం తీసుకుంటూ ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి బైబిల్లో క్రిస్మస్ చేసేటువంటి విధానంలో బైబిల్లో ఉన్న ఆధారాలు. ఫస్ట్ రిఫరెన్స్ మళ్ళీ మీకు రాస్తున్నాను. రోమేలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9-10 వచనాలు, 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదే రోమేలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనము. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనము. ఇది క్రిస్మస్. బైబిల్ ప్రకారంగా క్రిస్మస్ నిజమా అంటే నిజమే. ఏది నిజమైన క్రిస్మస్ అంటే ఇది. దీనికి లేఖనాలయందు సంపూర్ణమైనటువంటి ఆధారం అనేది ఉంది. దీనిని యేసుక్రీస్తు వారే స్వయంగా కోరుకున్నారు. కనుక క్రిస్మస్ నిజమా అంటే నిజమే. ఏది నిజమంటే ఇదే నిజం. మరి ఏది అబద్ధం అంటే ఇప్పుడు వస్తాయి మనకి నాకంటే బాగా. ఏది అబద్ధం, ఏది అపవాది సృష్టించింది, ఏది అపవాది ద్వారా ఏర్పాటు చేయబడింది అనేటువంటి ఒక లిస్ట్ మనం తయారు చేసుకుంటే నాకంటే బాగా తెలుసు మీకు లిస్ట్. అది ఆ లిస్ట్ని మనం చూడాలంటే ఫస్ట్ డిసెంబర్ 25, రెండవది రాజరమ్మ గారు చెప్పారు ట్రీ, మూడవది క్యాండిల్, నాలుగవది స్టారు, ఐదవది తాత, ఆరవది రికార్డింగ్ డ్యాన్సు. ఇంకా చాలా. వీటన్నిటికీ ఎక్కడైనా బైబిల్లో ఒక్క వచనం ఉంటుందా? ఉందా? ఇది క్రిస్మస్ అని భావించి అసలు క్రిస్మస్ని పక్కనట్టేశారు. వాస్తవమైన క్రిస్మస్ అనేది ఇది అసలు బైబిల్లో ఎక్కడా కూడా ఆధారం లేదు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు దాన్ని చేసుకోలేదు. క్రీస్తు వారి కాలంలో అది జరగలేదు. పోనీ వాళ్ళ అమ్మగారు మరియమ్మ గారు దాన్ని జరిగించలేదు. పోనీ అపోస్తులు దాన్ని జరిగించలేదు. పోనీ ఆదిమ సంఘం దాన్ని జరిగించలేదు. ఎవరు జరిగించారా ఒక్కటైనా? లేఖనాలను బట్టి మీరు చూసినట్లయితే ఇది లేఖనాధారము లేనటువంటిది, దేవుడు అంగీకరించినటువంటిది, దేవుని వాక్య ప్రకారము కానటువంటిది. ఇంకా చివరిగా చేసేది గొప్ప పని ఏంటంటే క్రీస్తు నేడు పుట్టేను అని అంటారు. అక్కడ రాజారాం అల్లుయ్య అంటున్నారు. వాస్తవానికి ఆయన ఏం ప్రచురించమన్నాడు? బైబిల్లో వాడాల్సిన పదం ఏంటి, మనుషులు వాడుతున్న పదం ఏంటి? బైబిల్ ఏమన్నాడు? క్రీస్తు మీ పాపముల కొరకు చనిపోయాను, హల్లెలూయ అనాలి. క్రీస్తు నేడు పుట్టేను, హల్లెలూయ కాదు. లేఖనాల ప్రకారముగా ఇది ఎక్కడా కూడా ఎవరు వాడబడలేదు. క్రీస్తు పుట్టినప్పుడు 2000 సంవత్సరాల క్రితము గబ్రియేలు దూత గొల్లలతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన సందర్భం మాత్రమే. అది ఆ రోజుతో అయిపోయింది. ఈనాటికి కూడా మన క్రీస్తుని గురించిన సువార్త ఏంటంటే
క్రీస్తు మన పాపముల కొరకు మరణించెను. ఇది ప్రచురించమని చెప్పాడు ఆయన. ఇది అందరికీ సువార్త. ఇది క్రీస్తునందు ఆరాధన. ఇది ఎక్కడా కూడా ఏ కాలమందును కూడా ఎవరును కూడా జరిగించినటువంటి పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని మొదటగా మనం గ్రహించాలి. మరి ఇది ఎలా వచ్చింది? దీనికి యేసుక్రీస్తు ముందే చెప్పాడు. మత్తయి సువార్త 15:9 మత్తయి సువార్త 15:9 చూడండి. వేషధారులారా, ప్రజలు తమ పెదవులతో నన్ను కనపడుతుంది, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతుల్లో దైవోపదేశాలను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. అంటే ఈ వాక్య భాగమందు ఇప్పుడు ఇవన్నీ ఎవరు కల్పించినవి? మనుషులు కల్పించిన పద్ధతులు. క్రీస్తు వారి కాలంలో లేవు, అపోస్తలుల కాలంలో లేవు, ఆదిమ సంఘ కాలంలో లేవు. ఆ తర్వాత రోమన్ కేథలిక్స్ అనేటువంటి వాళ్ళు ఒక సూర్య భగవాన్ ఆరాధన, మళ్ళీ దాన్ని శాసించాల టైం అవుద్ది. డిసెంబర్ 25 అనేది క్రీస్తు బర్త్డే కాదు. డిసెంబర్ 25 అనేది ఒక సూర్య భగవాన్ యొక్క ఆరాధన. సన్ బర్త్డేని గాడ్ సన్ బర్త్డేగా మార్చారు. వాస్తవానికి ఇది సూర్యుని పుట్టినరోజు ఈరోజు. చరిత్ర మీరు చూసినట్లయితే ఇది లేఖనాల్లో లేనటువంటిది. క్రిస్మస్ ట్రీ అనేది బైబిల్లో ఎక్కడా కూడా లేదు. ఏదైనా తోటలో ఒకటే ఉంది, దానివల్లే మొత్తం నాశనం వచ్చింది. ఆ తర్వాత పెట్టింది ఇది. దీనివల్ల సర్వనాశనం వస్తుంది. దీనివల్ల సర్వనాశనం వస్తుందని నేను ఎలా చెబుతున్నాను అంటే, పరిశుద్ధ గ్రంథమందు క్రీస్తు వారు చెప్పిన ఈ మాటలను పోల్చి ఈ మాటల విషయంలో ఒక హెచ్చరిక ఉందండి. అది చదివితే ప్రతి క్రైస్తవుడికి భయం వేస్తుంది. ఆ హెచ్చరిక ఏంటంటే చూడండి, దేవాక్య భాగం చూసినట్లయితే అపోస్తలుల కార్యగ్రంథంలో 3:22 చూడండి. అపోస్తలుల కార్యాలు 3:22. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులను పుట్టించును, మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో, అన్ని విషయాల్లో అంటే మీరు ఆయన మాట ఎవరైనా అన్ని విషయాల్లో. క్రిస్మస్ వరకు మాత్రమే అయ్యగారి మాట వింటామంటే కుదరదు. అక్కడ అన్ని విషయాలలో కూడా మీరు ఆయన మాటే వినండి. క్రిస్మస్ వరకు మా పెద్ద మాట వింటాం, క్రిస్మస్ వరకు మా పోపు మాట వింటాం, క్రిస్మస్ వరకు మా గురువు గారి మాట వింటామంటే కుదరదండి. యేసుక్రీస్తు వారి కంటే గొప్ప గురువు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఈ రోజుల్లో ఏ సేవకుడు కూడా యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తుగా భావిస్తున్నావంటే నీవు మరలా ఇంకొక విగ్రహారాధన చేస్తున్నావు. ఇక్కడ చెప్పాడు ఆ వాక్య భాగంలో, అన్ని విషయాలలో కూడా మీరు ఆయన మాటే వినండి. 23 ఆ ప్రవక్త మాట విననివాడు. ఎవరా ప్రవక్త? యేసుక్రీస్తు మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు. ఇప్పుడు ఈ 7 ఎవడ చేస్తాడో వాడు ఏమవుతాడు? మీ నోటిని మీరు చెప్పండి. ఏమవుతాడు? నేను చెప్పట్లే, చెప్పించట్లా, రాయబడింది అక్కడ. నేను చెప్పట్లేదండి. యేసుక్రీస్తు అనే ఒక ప్రవక్త చెప్పింది ఇవి. యేసుక్రీస్తు అనేటువంటి మన రక్షకుడు చెప్పింది ఇవి. యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి చెప్పింది ఇవి. ఆయన గురించి అపోస్తలులు చెప్పారు. ఆయన మాట తప్ప ఇంకెవడ మాట మీరు వినొద్దు. ఆయన మాట తప్ప మీరు ఎవరి మాట వినొద్దు. ఒక స్టారే కదా అనుకున్నావా, అది నీకే వచ్చిన 13. ఒక చెట్టే కదా అనుకున్నావా, అది నీకే వచనం. పోనీ జరిగించేటువంటి వారిని ఎవరైనా మీరు అడగండి, ఒక రిఫరెన్స్ చూపించండి. మనకంటే పెద్ద చెట్టు ఎవడు పెడతాడా? రాజారాం గారు డెకరేషన్ బాగా చేస్తాడు. చెట్టే కంటుంటే పెద్ద చెట్టు డెకరేషన్ చేసేవాడు ఆయన. కనుక అది లేఖనాల్లో లేనటువంటిది. లేని దాన్ని సర్లే నా కొరకు చేస్తున్నారు కానీ దేవుడు విడిచిపెట్టాడా అంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా మీరు భావించారా, మీ ఆరాధన వ్యర్థమన్నాడు. ఎంత ఖర్చు పెట్టి ఎంత చేసిన తర్వాత కూడా ఏమవుతుంది? అక్కడ ఆరాధన వ్యర్థమవుతుంది. వ్యర్థమైతే అర్థమైపోయింది. దానివల్ల మళ్ళీ ఏం తిరిగి వస్తుంది? నాశనం అని తిరిగి వస్తుంది. కనుక ఇవి జరిగించిన వాడు ఎవడైనా సరే సర్వనాశనం అగునని పదం రాయబడింది. దీన్ని అంగీకరిస్తే, ఖండించగలిగితే, ఇందాక అన్నాం కదా ఆమెనని, ఇప్పుడు అన్నారు ఆమెనని. ఏమని? నీటి మీద స్టార్ ఉంటే ఆ మాట అనలేవు, నీ ఇంట్లో చెట్టు ఉంటే ఆ మాట అనలేవు, నువ్వు క్యాండిల్ వెలిగిస్తుంటే ఆ మాట అనలేవు.
క్రిస్మస్ గురించినటువంటి ఈ మనుషులు కల్పితాల గురించి మాట్లాడుతుంటే ఆ మాట మనం అనలేము. అనకపోయినా మొత్తం మనతదా. క్రీస్తు వారు చెప్పినటువంటి మాస్ అనేది ఇది. మనుషులు కల్పించినటువంటివి లేఖనాలు లేనటువంటి వివిగా ఏర్పాటు చేయబడి దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. సేమ్ అక్కడ అపవాది ఇది నిజమా అని అన్నాడు, నీకులాగానే ఇదే నిజం అంటున్నాము. అవకలాగానే ఇదే చేస్తున్నాం. వెళ్ళి ఏం చేస్తున్నాం? అవకే మనకు తేడా ఏముంది? అవేమంది దేవుడు చెప్పింది నిజమే తినకూడదండి. తీరా ఏం చేసింది? తినేసింది. మనం ఏమంటున్నాం? నిజమే బైబిల్లో క్రిస్మస్ లేదంటున్నాం. తీరా ఏం చేస్తున్నాం? ఇంకా ఆమె శాపగ్రస్తులు అయినప్పుడు మనం శాపగ్రస్తులు అవ్వటానికి గ్యారంటీ ఏముంటుంది? మనకు ఆమె కదా మాదిరి. ఆమెనే శపించాడు దేవుడు, మనం శాపగ్రస్తులం కామా? ఇది అందరి విషయంలో కూడా ఒక సవాలుగా కూడా ఉంటుంది. ఎవరైనా మీరు అడగండి, డేట్ అనేది ఉండదు. ఎందుకు దేవుడు డేట్ పెట్టలేదంటే పుట్టలేదని కాదు. ఆ డేట్ ఇస్తే ఆ రోజుకే ఆరాధన చేస్తారు మీరు. ఆయన ఉద్దేశం ఏంటి? నిరంతరం ఆయన ఆరాధించాలని. నిరంతరం ఆరాధించాలి కనుక ఈ దినాన్ని ఆరాధించే వాళ్ళు కాకుండా దేవుడు ఉద్దేశిస్తే దినాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటున్నామంటే ఆ ప్రవక్త మాట మనం వినట్లేదు, ఆయన మరణాన్ని మనం ప్రచురించట్లేదు. ఆయన చెప్పాడు ప్రతి ఆదివారం ఒకటి తీసుకుంటూ దాన్ని జ్ఞాపకం చేసుకోమని. కొంతమంది అంటారు ఒక మాట, అసలు క్రీస్తు సంఘం అంటారు, కానీ అసలు క్రీస్తు సంఘం వాళ్ళు క్రీస్తుని ఆరాధించరని. అంటే ఏం లేదని, క్రిస్మసే లేదని. క్రీస్తు సంఘం వాళ్ళు క్రీస్తుని ఆరాధించారంటే క్రిస్మసే చేయరని. అసలు మనం ఆరాధించినట్లుగా ఎవరు ఆరాధన చేయరు తెలుసా? అసలు మన సంఘం అనేటువంటి స్థానిక సంఘం పేరులోనే ఎవరున్నారు? క్రీస్తున్నాడు. ప్రార్థనలో క్రీస్తుంటాడు, పాటల్లో క్రీస్తుంటాడు, వాక్యంలో క్రీస్తుంటాడు, రొట్టె దాసరసలు క్రీస్తుంటాడు, కానుకల్లో కూడా క్రీస్తు చెప్పిన మాటలే మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. క్రీస్తు లేకుండా ఎప్పుడు మనం ఆరాధన చేయలేదు, కానీ క్రీస్తు చెప్పిన ఆరాధన మాత్రమే మనం జరిగించుకుంటూ వస్తున్నాము. ఆయన మాట వినని వాడు సర్వనాశనం అవుతాడు. లేదు, ఆయన మాట ప్రకారంగా మనం జీవిద్దామని లేఖనాలు అంగీకరిస్తే వాడు ఎలా ఉంటాడు అంటే, మత్తయి సువార్త మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. 7:24 అండి. కాబట్టి ఈయన మాటలు విని వాడు చెప్పిన చేయి ప్రతివాడు బండమే తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలియుండును అనే మాట రాయబడింది. అంటే ఈయన మాటలు విన్నవాడు ఎలా ఉంటాడు? బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతులా ఉంటాడంట. ఈయన మాట విననివాడు ఎలా ఉంటాడు? అదొద్దు మనకి అపోస్తుల కార్యాలు. ఈయన మాట విననివాడేమో బండ మీద కట్టిన ఇల్లులా ఉంటాడు, ఈయన మాట విననివాడేమో ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడు. ఇది బైబిల్లో చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన ఆన్సర్. అదేంటి? ఇది ఆయన చెప్పకపోయినా ప్రపంచంలో కొన్ని వేల మంది ఆచరిస్తున్నారు కదా. అయిపోయిందో అవుతుందో? కలవర టెంపుల్లో జరుగుతుంది అనుకుంటా. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు కలవర టెంపుల్ సతీష్ గారి దగ్గరికి ఎన్ని వేల మంది వస్తారు? అన్ని వేల మంది క్రిస్మస్ చేశారు కదా. అది దేవునికి అంగీకారం ఎలా కాకుండా పోతుంది? అది ఎలా మనం తీసేయగలుగుతాము? ప్రపంచంలో అంతమంది నమ్ముతున్నప్పుడు మనం ఎందుకు దాన్ని నమ్మలేకపోతున్నామనే ప్రశ్న మనకు వస్తే దానికి కూడా బైబిల్ ఆన్సర్ చెప్తుంది. ఏంటో తెలుసా? జీవనకు పోవు మార్గం ఎలా ఉంటుంది? ఇరుగ్గా ఉంటుంది. నిజంగా వాక్య ప్రకారంగా జరిగించే క్రమం ఇప్పుడు ఇరుగ్గానే ఉంటుంది. తక్కువ మందే ఉంటారు. నాశనానికి వెళ్ళే మార్గం విశాలం కాబట్టి లక్షల మంది ఉంటారు. మందిని చూసుకుని వెళితే మంటలోనే పడతాం మనం. వాక్యాన్ని చూసుకుని వెళితే మాత్రమే సత్యమందు నిత్య జీవాన్ని పొందగలుగుతాం. కానీ మంది కావాలా? వాక్యం కావాలా? ఆ వాక్యమందు కూడా క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా క్రీస్తుని ఆరాధన చేస్తూ క్రీస్తుని తండ్రిన దేవుని ఎప్పుడైతే ఆరాధన చేయగలుగుతామో అది అంగీకార యోగ్యమైనటువంటి ఆరాధనగా ఎంచబడింది. దాని వలన పరలోకపు ఆశీర్వాదాలు పొందుకుంటాము. మరణం మార్గం విశాల మార్గం, జీవ మార్గం ఇరుకు మార్గం. కాబట్టి ఆలోచిద్దాం. అప్పుడు అవ్వకి అదే సమస్య, ఇప్పుడు మనకి అదే సమస్య. ఏది నిజం? పైన ఉన్నటువంటి క్రీస్తు చెప్పింది నిజమైతే ప్రతి ఆదివారం తప్పకుండా ఆరాధనలు రొట్టె విరవండి, క్రీస్తు మరణాన్ని ప్రచురించండి, నిరంతరమైన స్తుతించండి, ప్రభు పొందిన రక్షణను కాపాడుకోండి. లేదు, దాన్ని అంగీకరించిన వాళ్ళగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలని మనం చేస్తాము. మనం నాశనం కాకూడదని, మన కుటుంబాలు బండ మీద కట్టబడిన ఇంటిలా ఉండాలని లేఖనాల్లో ప్రతి ఒక్కటి దేవుడు స్పష్టంగా వ్రాయించాడు. కనుక ఆరాధించేటప్పుడు కూడా ఆలోచించి ఆరాధన చేయాలి.
అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ఆసక్తి గల మీ అందరికీ కూడా క్రీస్తు నామమున